హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళైతే మంచి ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చి మంచి మేకింగ్ చూపిద్దామని మేము ముందుకు వచ్చేసానండి. రీసెంట్గా నాకు వచ్చిన క్వైరీస్ అన్నీ కూడా గోల్డ్ ప్లేట్స్ గురించే. యాక్చువల్లీ వీడియో పెట్టాను కదా, దాని గురించి అనమాట. ఇవి చూసారా, చాలా చిన్న క్యాప్స్ అండ్ ఇవి వచ్చేసి కొంచెం పెద్ద క్యాప్స్ అండి. దాని తర్వాత మీడియం సైజ్ మీకు క్లియర్గానే ఉంది కదా. సో ఇవి క్యాప్స్ అన్నమాట. ఈ 3 రకాలు ఉంటాయి. అయితే ఈ చిన్న క్యాప్స్ గురించి వీడియోలో పెట్టానండి. అయితే దేనికి యూస్ చేయొచ్చు, 4mm యూస్ చేయొచ్చా, పెద్దవాటికి యూస్ చేయొచ్చా లేదా అని అడుగుతున్నారు. ఇవైతే మైక్రో ప్లేటింగ్వి, చాలా 0 సైజ్ అండి. ఇవైతే యూస్ చేయడానికి పనికిరాదు పెద్దవాటికి. ఇక్కడ వచ్చేసి చూడండి 4mm పెరల్స్ ఉన్నాయి కదా, వీటికైతే యూస్ చేసుకోవచ్చు ఇంత చిన్నవి. సో ఇలా పెద్ద పెద్ద బీడ్స్కి ఇది 6mm 8mm కానీ అట్లా ఏదైనా కావాలి అనుకుంటే ఇలా మీడియం తీసుకోవచ్చు. కాదు అంటే ఇలా కొంచెం పెద్దది వేసుకుంటే పెరల్ మొత్తము కవర్ అయిపోతుంది అనమాట. సో ప్రస్తుతం అయితే నాకు వచ్చిన ఆర్డర్ని బట్టి నేను మీడియం సైజ్ క్యాప్స్ అయితే తీసేసుకుంటున్నా. సో ఇట్లా ఈ 2 సైజెస్లో ఎలా అయినా తీసుకోవచ్చండి. క్యాప్స్ సైజ్ కూడా చెప్పండి అంటున్నారు. ఇది వచ్చేసి 4 నెంబర్, ఇది 6 నెంబరు. నేను పెట్టింది ఇది నాకు సైజ్ ఎగ్జాక్ట్గా తెలియదు కానీ 0 సైజ్ అనమాట. ఇంక ఇదే చాలా చిన్నది, లాస్ట్ సైజ్ అన్నట్టు. సో ఇలా ఉంటాయండి క్యాప్స్ అయితే. సో ఇన్ఫర్మేషన్ షార్ట్లో కానీ ఎక్కడ చెప్పాలన్నా కూడా దానికి క్లారిటీ ఉండదు. అందుకే వీడియో స్టార్ట్ చేసే ముందే చెప్పేస్తున్నాను. అండ్ కట్టు తీగ వచ్చేసి మనకి 2/6 గేజ్ అనమాట. చూస్తున్నారు కదా. సో ఇది ఇవాళైతే నక్షీ బాల్స్తో పెరల్స్తో ఒక బ్యూటిఫుల్ చైన్ అయితే చూపిస్తున్నానండి. వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి. మంచి చైన్ అయితే మీరే ఇంట్లో ప్రిపేర్ చేసేసుకోవచ్చు. ఫంక్షన్ వేర్ కండి ఇదంతా కూడా. సో నాయిస్ ఉంది, ఇగ్నోర్ చేయండి. ఫస్ట్ అయితే మేకింగ్ అయితే చూపించేస్తాను ఎలా చేసుకోవాలో. 2 టైప్స్లో చూపిస్తానండి. అది కూడా మీరు ఎలా కావాలంటే అలా ఈజీగా చేసేసుకోవచ్చు. సో మేకింగ్ చేసేద్దాం పదండి. సో ఇదైతే లాంగ్ హుక్ అండి. అంటే స్టార్టింగ్ చైన్కి చూపిస్తున్నాను. ఇక్కడ మీకు కావాలంటే థ్రెడ్ అయినా వేసుకోవచ్చు, హుక్ అయినా వేసుకోవచ్చు. నేనైతే థ్రెడ్ యూస్ చేయట్లేదు, హుక్ యూస్ చేస్తున్నాను. యాక్చువల్లీ ఇది ఇంట్లో వాళ్ళకేనండి, మా బుడ్డోడికి చేస్తున్నాను. సో మా సిస్టర్ వాళ్ళ బాబుకి. అయితే ఇది కట్టు తీగతో మేకింగ్ ఆల్రెడీ నేను ఛానల్లో పెట్టాను. అది చాలా అంటే చాలా వైరల్ అయిందండి. దానికైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ అండి. చూసిన ప్రతి ఒక్కళ్ళకి, లైక్ చేసిన ప్రతి ఒక్కళ్ళకి. ఇక్కడ ఏదైనా క్లియరెన్స్ అనిపించలేదు అంటే మీరు ఆ వీడియో చూసినా కూడా అసలు ఎలా అల్లుకోవచ్చు అనేది ఒక క్లారిటీ వచ్చేస్తుంది. సో ఇక్కడ చూస్తున్నారు కదా, ఫస్ట్ రౌండ్ టూల్ ఉంటుంది కదండి మనకి కట్టు తీగతో అల్లుకోవడానికి. దాంతో ఇలా ఒక రౌండ్ చేసేసి లాగి, నేను చెప్పిన దానికన్నా క్లియర్గా వీడియో అబ్జర్వ్ చేయండి, మీకు అప్పుడే క్లారిటీ ఉంటుంది అనమాట. సో దాంట్లోకి ఒక హుక్ ఎక్కిచ్చేసేసి మనం ఎక్స్ట్రా ఉన్నదాన్ని ఇలా 2 సైడ్స్ 2 రౌండ్స్ అయితే వేసేసుకోవాలి. ఈ 2 రౌండ్స్ చుట్టాక ఎక్స్ట్రా వచ్చేస్తుంది కదండి, దాన్ని అయితే కట్ చేసేయాలి. నేనేంటంటే ఎక్కడ పెడితే మీకు క్లియర్గా జూమ్గా కనిపిస్తుంది మంచిగా అనేసి ట్రై చేస్తూ ఉన్నా. సో ఎలా ఉన్నా అది కట్టు తీగ కదండి, కొంచెం కనిపించదు, అందుకే ఇంకా వదిలేసాను అనమాట. సో ఇక్కడ బీడ్ క్యాప్ వేస్తున్నాను. నేను ఆల్రెడీ చెప్పాను కదా, సైజ్ వచ్చేసి 6 నెంబర్. సో ఈ ప్రతి వీడియోలో ఈసారి నుంచి మెటీరియల్ డీటెయిల్స్ కంప్లీట్గా ఇస్తానండి. లేదు అంటే నెక్స్ట్ వీడియోలో కూడా ఇస్తుంటాను. సో ప్రతి వీడియోని క్లియర్గా కేర్ఫుల్గా చివరి వరకు వాచ్ చేయండి. చూసారు కదా, ఒక బీడ్ క్యాప్ వేసాను. పెరల్ 6mm పెరల్ అండి నేను ఇందులో యూజ్ చేసింది. పైన కూడా ఉల్టా ఇంకోటి వేసేసాను బీడ్ క్యాప్. ఇక చూసారు కదా, ఒక రౌండ్లో ఫామ్ చేసి దాన్ని మనకి ఎంత దగ్గరకు కావాలో లాగేసుకొని తర్వాత దాన్ని ఎక్కడైతే రౌండ్ ఉందో అక్కడ పట్టుకొని 2 టైమ్స్ ఇట్లా రోల్ చేసుకోవాలన్నట్టు. సో హుక్ ఉంది కదా, అందుకే నాకు వీడియోలో క్లియర్గా చూపెట్టలేకపోతున్నా, జరిగిపోయింది. అయితే క్లియర్ ఉందనే అనుకుంటున్నాను, ఎందుకంటే క్లియర్గా సెంటర్లో పెట్టే వీడియో రికార్డ్ చేస్తున్నాను. బట్ అంటే చూసినా అర్థమైపోద్దండి, ఇక్కడ పెద్ద మ్యాటర్ కాదు. ఆల్రెడీ నేను కట్టు తీగతో ఎలా చుట్టుకోవాలి అనేది పెట్టాను, అది అబ్జర్వ్ చేసినా మీకు అర్థమైపోద్ది. ఇక్కడ జస్ట్ ఏంటంటే పెరల్స్కి కూడా చుట్టుకోవడం, క్యాప్స్ వేయడం అవి చూపించండి అని అడుగుతున్నారని నేను ఇది మళ్ళీ అయితే
చేసి చూపిద్దామని చూపిస్తున్నాను అనమాట, అంతే, ఏం లేదు. సో ఇలా అయిపోయింది కదా, మళ్ళీ కూడా చుడుతున్నాను, చూడండి కావాలంటే కేర్ఫుల్గా. అయితే ఒక దాంట్లోకి తీసేసుకొని ఒక రౌండ్ ఫామ్ చేసుకొని మనకి ఎంత దగ్గర కావాలో అంత దగ్గరికి లాగేసుకున్నాక 2 స్టెప్స్ ఇలా రోల్ చేసుకోవాలి బ్యాక్కి. ఇలా 2 సార్లు టర్న్ చేసుకున్నాక ఎక్స్ట్రా ఏదైతే ఉందో దాన్ని కట్ చేసేసి బీడ్ క్యాప్ వేసేసుకోవాలండి. ఇవి ఉల్టా పుల్టా వేసుకోవాల్సి ఉంటుంది, చూసారు కదా, వీడియో గమనిస్తే అర్థమైపోతుంది. అలా వేసేసుకొని మళ్ళీ సేమ్ ప్రాసెస్. సో ఇలా 3 పెరల్స్ని అయితే మనం వేసుకోవాల్సి ఉంటుందండి. ఈ 3 పెరల్స్ వేసుకున్నాక మళ్ళీ ప్యాటర్న్ అనేది మారుతుంది అనమాట. మీకు ఖాళీ అనుకుంటే నేను ఇక్కడైతే నక్షిబాలు ఒకటి యూస్ చేస్తున్నా, 3 పెరల్స్ వేసేసాక చూపిస్తాను చూడండి కావాలంటే. సో ఇలా 3 వేసేసాను. ఇప్పుడు నక్షి బాల్ కూడా వేసేస్తున్నా, సేమ్ ప్రాసెస్ అండి. బట్ ఇక్కడ ఏంటంటే నక్షి బాల్ ఎందుకు చూపిస్తున్నా అంటే ఇక్కడ మనకు వచ్చేసి బీడ్ క్యాప్తో పని లేదు, సో దీన్నే ఈ 2 టైమ్స్ రోల్ చేసుకున్నదాన్ని అది ఆపేస్తుంది అనమాట. సో అవసరం లేదు, నక్షి బాల్కి బీడ్ క్యాప్స్ వేసినా అంతగా బాగోదు నాకు తెలిసి, వేయక్కర్లేదు. సో నక్షి బాల్ ఎక్కించేసుకొని సేమ్ ప్రాసెస్ అండి. మీరు దగ్గరగా అనేసి ఒక రౌండ్ ఫామ్ చేసి మీకు ఎంత రౌండ్ కావాలో దగ్గరగా ఎంత కావాలనుకుంటే అంత రోల్ చేసుకొని 2 సార్లు ఇలా క్లాక్ వైజ్గా తిప్పుకోవడమేనండి. చూసారు కదా, ఎక్స్ట్రా ఉన్నదాన్ని కట్ చేసేయడమే. సో ఇలా ఇది ప్యాటర్న్ అండి. మీరు ఇక్కడ ఈ ప్లేస్లో కావాలి అనుకుంటే 3 వేసుకునే బదులు 2 వేసుకొని నక్షి బాల్ వేసుకొని మళ్ళీ 2 వేసుకొని మళ్ళీ ఈసారి నక్షి బాల్ కాకుండా కలర్స్ కూడా యూస్ చేసుకోవచ్చు ఇదే ప్లేస్లో. కలర్స్ అంటే ఐ మీన్ మోనాలిసా బీడ్స్ అండి. సో ఇవన్నీ కూడా నేను జాయిన్ చేసేస్తాను అనమాట, సేమ్ ఆల్రెడీ చేసి పెట్టేశాను, చూసారు కదా. ఇప్పుడైతే హుక్కుకి నేను ఇంకో సైడ్ పూస తగ్గించేసి హుక్కు కూడా చుట్టేద్దాం అనుకున్నా, బట్ 1 సైడ్ మర్చిపోయాను. సో పర్లేదు, ఇలా కూడా మీకు ఒక ఐడియా ఉంటుందిలే అని చూపిస్తున్నా. అయితే లాస్ట్ ఈ లాంగ్ హుక్ ఉన్నది జంపరింగేనండి. సో అది ఓపెన్ అవుతుంది, అది ఓపెన్ చేసేసి, కానీ లావు జంపరింగ్ అనమాట ఇక్కడ ఉండేది, మనకు సన్నది రాదు. అందుకే కొంచెం పెట్టడానికి నాకు విసిగిచ్చింది. బట్ అది ఇలా తిప్పి పెడితే వచ్చేస్తుంది అనమాట, ఏం లేదు. సో అది గట్టిగా తీసి పెట్టేసి మళ్ళీ నోస్ ప్లేయర్తో గట్టిగా నొక్కేయడమేనండి. నొక్కేసి ఒకసారి కదిలిచ్చారనుకోండి లూజ్గా ఉంటుంది అనమాట, కన్వీనియంట్గా. సో ఫైనల్ లుక్ అయితే ఇదండి. మాల ఎలా అనిపించింది ఖచ్చితంగా కామెంట్ చేయండి. అయితే ఇలా వదిలేస్తే బాగోదు కదా, సో మా బుడ్డోడి కోసం ఎక్స్ట్రా లుక్ కోసం నేను పులిహోర అయితే ఎంచుకున్నా అండి. మీరు కావాలంటే ఇదే ప్లేస్లో పెద్ద లాకెట్స్ ఉంటాయి కదండి, ఏ లాకెట్నైనా కూడా వేసేసుకోవచ్చు ఈ బీడ్ క్యాప్లోకి, అదే ఐ మీన్ ఈ పెరల్స్లోకి వెళ్ళేలాగా. సో ఇక నేను ఎందుకు పెద్దవి యూజ్ చేయలేదు, ఇప్పుడు అర్థమైందనే అనుకుంటున్నా. ఇలా మనం 6mm పెరల్స్ అనుకోండి, మీకు ఇలా ఎక్కించుకోవడానికి కుదురుతుంది. అదే 8mm 12mm తీసుకున్నప్పుడు ఇలా ఎక్కించుకోలేరు. సో ఫైనల్ లుక్ అయితే ఇది ఎలా ఉంది, ఓవరాల్గా నచ్చిందనే అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా లైక్ చేసి ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. ముందు ఇంకా మంచి వీడియోస్ పెడతాను. అండ్ దీనికి అనుగుణంగా నాకు బ్రాస్లెట్స్ ఎక్కువగా వచ్చాయి కదా, బ్రాస్లెట్ మేకింగ్ కూడా అడుగుతున్నారు. నెక్స్ట్ అయితే బ్రాస్లెట్ మేకింగ్ అయితే పెడతానండి. సో ఇంకెందుకు ఆలస్యం, తప్పకుండా లైక్ చేసి కామెంట్ చేసేయండి మీకు ఎలా అనిపించిందో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మెటీరియల్ కావాలన్నా కాంటాక్ట్ చేయండి, స్క్రీన్ మీద అయితే నెంబర్ ఇస్తాను. ఆర్డర్స్ ప్లేస్ చేసుకోవాలన్నా కాంటాక్ట్ చేయండి.